శ్రీకాకుళంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూర్యమహల్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దీంతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతమంతా దట్టంగా పొగాలుముకుంది. షాపింగ్ మాల్ లోని విలువైన వస్త్రాలు తగలబడుతున్నాయి. ఘటనా స్థలికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రీకాకుళంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, ప్రస్తుత కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మొత్తం మొదటి ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. అయితే ఇది దీంతో మొత్తం సిటీలో ఉన్న 2 ఫైర్ ఇంజిన్లు వచ్చి ఇంచుమించుగా గంటన్నర నుంచి కూడా మొత్తం అంతా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొత్తం అంతా కూడా దట్టంగా కూడా పొగ అలుముకుంది ఎక్కడికక్కడే కూడా. అయితే 9 లోపు ఈ ప్రమాదం జరగడం వల్ల సిబ్బంది ఎవరు కూడా ఇంకా లోనికి రాకముందే జరగడం వల్ల కూడా ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దీంతో కూడా ఒక విధంగా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే 10 సమయంలో మొత్తం అంతా సిబ్బంది వస్తారు. వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత షాపింగ్ అంతా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి షాపింగ్ ప్రారంభం కాకముందు ఇది ప్రమాదం జరగడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం పట్ల కూడా షాపు యజమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనికి ముఖ్యంగా కూడా షార్ట్ సర్క్యూట్ కారణం అని కూడా ప్రాథమికంగా అయితే అగ్నిమాపక అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా పొగ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే చాలా వరకు కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే మాత్రం అగ్నిమాపక సిబ్బంది అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే దీనికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణమని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కిందనైనా సరే 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది చాలా వేగంగా కూడా అదుపులోకి తేవచ్చు. కానీ చుట్టుపక్కల కూడా ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎటువంటి నిబంధనలు పాటించకపోవడం వల్ల లోనికి అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసేందుకు చాలా సేపు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎక్కడికి కూడా ఎటువంటి లోనికి వెళ్లేందుకు లోనికి ఫైర్ సంబంధించి వాటర్ కొట్టేందుకు ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం లేకపోవడంతో చాలా సేపు పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొత్తం అంతా కూడా మరోవైపు పొగొచ్చేందుకు కూడా ఎక్కడికి ఎటువంటి కిటికీలు కూడా లేకపోవడం వల్ల లోన మొత్తం అంతా షాపింగ్ మాల్ అంతా కూడా మొత్తం అంతా కూడా పొగ అయితే అలుముకుంది. దీంతో అధికారులు ఎవరు కూడా లోనికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది వచ్చింది. ఇటువైపు నుంచి లోనికి వెళ్లి మంటలు ఆర్పాలనే దానికి సంబంధించి కూడా అధికారులకు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది అయింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఎక్కడ కూడా సరిగ్గా పాటించకపోవడం వల్ల దీనికి ఎక్కువసేపు ఆ మంటను అదుపులో తీసుకురావడానికి సమయం పడుతున్నట్టు కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే మరి కొద్ది సేపట్లో కూడా ఈ పూర్తి స్థాయిలో మంటలను అదుపులో తీసుకొస్తామని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి అది నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించకపోవడం పట్ల కూడా అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పూర్తి స్థాయిలో మంటలన్నీ అదుపులోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా అధికారులకి ఖచ్చితంగా కూడా షాపింగ్ మాల్ సంబంధించి వారి ఎక్స్ప్లెనేషన్ నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరి కొద్ది చేపట్లో పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.